అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈరోజు మరి ఫ్రైడే మన సూపర్ మామ్ షోలో వచ్చేసి వీకెండ్ స్పెషల్. వీకెండ్ కోసం ఏదో ఒక స్పెషల్ వెరైటీ ఐటమ్ మీకోసం తీసుకొస్తాను కదా. మరి ఈ రోజు వచ్చేసి ఒక కర్రీ తీసుకొచ్చాను వెజిటేరియన్స్ కి. మరి ఏంటది? నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ డిష్ పేరు చెప్పే ముందే. మరి ఈ డిష్ పేరు వచ్చేసి మలాయి కోఫ్తా. మెయిన్ గా మలాయి కోఫ్తా వచ్చేసి వైట్ కలర్ లో చేస్తారు, లేదంటే మామూలుగా మనం కారం వేసుకుంటే రెడ్ కలర్ లో వస్తుంది. ఫస్ట్ గా మనం ఇక్కడ పాన్ ఆన్ చేసుకుని ఈ పాన్ లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయని కొద్దిగా, ఆ ఉల్లిపాయని మీరు కావాలంటే పచ్చిదే మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఆ స్వీట్ ఫ్లేవర్ పచ్చి ఫ్లేవర్ ఉంటుంది. అందుకనే ఫస్ట్ గా నేను కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులో ఈ ఉల్లిపాయని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిస్తాను. సో ఇది వేడెక్కే లోపల మనం ఇక్కడ పన్నీరు బంగాళదుంపని కూడా మనం తురిమేసుకుందాం. అయితే ఇంకొకటి మెయిన్ ఏంటంటే కాజులని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఇలా వేడి నీళ్ళల్లో సోక్ చేసేసేయండి. ఇలా మంచిగా సాఫ్ట్ అయిపోతాయి మనకి. వేడి నీళ్ళు కాకపోతే చాలా నీళ్ళన్నా సోక్ చేసేయండి. ఇప్పుడు నేను గ్రేటర్ తీసుకుని ఉడకబెట్టిన బంగాళదుంప తీసుకుని ఇది మొత్తం మనం గ్రేట్ చేసుకుందాం. ఫైన్ గా మ్యాష్ అవ్వాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి పీసెస్ రాకుండా ఉంటాయి. ఫైన్ గా గ్రేట్ అయిపోతుంది కాబట్టి పీసెస్ ఉండవు. అలాగే పన్నీర్ని కూడా మనం చిన్న ముక్కగా కట్ చేసుకుని ఈ పన్నీర్ని కూడా తురిమేసుకుంటాను. అలాగే ఇక్కడ ఆయిల్ కూడా వేడికిపోయింది. మన కోఫ్తాస్ రెడీ అయ్యే లోపల ఉల్లిపాయ కూడా మంచిగా కుక్ అయిపోతుంది. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. ఇది ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు స్లోగా ఉడకనిద్దాం. అలాగే ఇక్కడ పన్నీర్ మరియు బంగాళదుంపలో కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు కొంచెం వేయండి, మరి ఎక్కువ వేస్తే మనకి సాల్టీ అయిపోతుంది, ఎందుకంటే ఇది గ్రేవీలో కూడా వేసుకుంటాము. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మ్యాష్ చేసేసుకుందాం. మరి ఎప్పుడైనా పన్నీర్ని కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, బంగాళదుంప కొంచెం తక్కువగా తీసుకోండి. ఇలా స్మూత్గా మిక్స్ చేసేసేయండి. ఆ తర్వాత వీటిని మనం మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకోండి. ఇది మన కోఫ్తా మిక్స్చర్. ఇది పక్కన పెట్టేసి అలాగే ఇందులో కొద్దిగా కిస్మిస్, అలాగే కొంచెం కాజు, ఇవి మనం కొంచెం ఫైన్గా చాప్ చేసుకుంటాను. అంత లోపల ఇక్కడ మన ఉల్లిపాయ కూడా రెడీ అయిపోయింది. ఇందులో ఫస్ట్గా ఈ ఉల్లిపాయ, అలాగే ఉల్లిపాయ వేసిన తర్వాత ఇందులో మనం ఏవైతే నానబెట్టుకున్న కాజు ఉన్నాయి కదా, ఈ కాజు మొత్తం వేసేసేయండి. అలాగే ఇందులో కొద్దిగా పాలు వేసుకుందాం మనకి గ్రైండ్ అవ్వటానికి. మీరు కావాలంటే నీళ్ళు కూడా వేసుకోవచ్చు. సరే, నేను కొంచెం పాలు వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు నేను స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇది గ్రైండ్ చేసుకుంటాను. గ్రేవీ కోసం మన మిక్స్చర్ రెడీ అయిపోయింది. మంచి స్మూత్ పేస్ట్. కొద్దిగా పాలు లేదంటే నీళ్ళు ఏదన్నా వేసుకోండి. మంచి వైట్ కలర్ అయిన మన గ్రేవీ కోసం ఈ మిక్స్చర్ రెడీ. ఇది నేను పక్కన పెట్టేశాను. అలాగే ఇక్కడ నేను పాన్ ఆన్ చేసుకుని మనం ఇప్పుడు గ్రేవీ కోసం తాలింపు వేసుకుందాం. ఇందులో మనం కొంచెం ఆయిల్, అలాగే కొంచెం బటర్. మరి ఎందుకు రిచ్గా ఉంటాయి ఫుడ్ బయటవి? ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇలా బటర్ మరియు ఈ క్రీము, బాదాము, కాజుతో గ్రేవీలు చేస్తారు కాబట్టి రిచ్గా ఉంటాయి. ఇందులో కాస్త ఫ్లేవరింగ్ కోసం మనం దాల్చిన చెక్క, అలాగే ఒక ఇలాచీ వేసుకుందాం. అలాగే లవంగాలు ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. మరి మెయిన్గా ఇందులో వేయాల్సింది మన బిర్యానీ ఆకు. ఇది కూడా ఇలా వేసేసేయండి. వేసేసి ఒక్కసారి మిక్స్. ఇప్పుడు ఇంకా మన గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేయటమే. మొత్తం పేస్ట్ ఇందులో వేసేసేయండి. ఇందులో
కొద్దిగా వాటర్ వేసేసి మళ్ళీ డైల్యూట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఈ వాటర్ అంతా మనము, ఎందుకంటే ఇది గ్రేవీ కాబట్టి ఇదంతా వేస్ట్ అవ్వదు. స్లోగా మనం ఇప్పుడు బటరు ఆయిల్ రెండు తేలేంత వరకు మనం దీన్ని 5 to 8 minutes వరకు ఉడకనివ్వచ్చు. ఇది ఉడికిన కొద్దీ కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుంది. సో కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసేసేయండి. సో ఇది స్లోగా ఆయిల్ తేలేంత వరకు మనం ఉడకనిద్దాం. అలాగే మనం కొంచెం ఇందులో ఇలాచీ పొడి ఫ్లేవరింగ్ కోసం, మంచి సోంపు పొడి అయినా ఇలాచీ పొడి అయినా వేసుకోవచ్చు, కొంచెం ఆ టచ్ వస్తుంది. అలాగే సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే తెల్ల మిరియాల పొడి, ఎందుకంటే మనం వైట్ కలర్ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి తెల్ల మిరియాల పొడి వేసేసి ఇప్పుడు ఇది బాగా ఉడకనిద్దాం. ఒక 8 minutes పడుతుంది. అంతలోపల పన్నీర్ మిక్చర్, దీన్ని చిన్న ఉండలుగా డివైడ్ చేసుకుని దీన్ని చిన్న గుంట చేసేసేయండి. మధ్యలో ఈ కాజు మరియు కిస్మిస్ మధ్యలో పెట్టేసి సీల్ చేసేసి మంచిగా రౌండ్ షేప్ చేసేసేయండి. ఇది మన కోఫ్తా బాల్స్ రెడీ. ఇప్పుడు వీటిని మనం లైట్ గా ఫ్రై చేసుకుందాం. మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోండి, లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో మిగతావి కూడా ఇలాగే చేస్తాను. ఇప్పుడు వీటిని మనం లైట్ గా కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇది నేను మధ్య మధ్యలో ఎప్పుడైనా ఈ గ్రేవీని మిక్స్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు మామూలు కడాయి వాడుతున్నారు అనుకోండి, కంపల్సరీగా ఇది అడుగు అంటుతుంది. ఎందుకంటే ఇది ఉల్లిపాయ పేస్ట్, కాజు పేస్ట్ కాబట్టి అడుగు అంటింది అనుకోండి, మీ డిష్ స్పాయిల్ అయిపోయినట్టే. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. ఇది నేను పక్కన పెట్టేసి ఇక్కడ ఉడకనిస్తాను. అంతలోపల ఇక్కడ ఈ పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం వీటిని లైట్ గా కాలనిద్దాం. మరి చూడండి, ఇక్కడ ఆయిల్ చక్కగా వేడెక్కిపోయింది. ఇప్పుడు మెల్లిగా మనం ఇందులో వేసేసుకుందాం. ఒకవేళ మీకు ఇవి ఊడిపోతాయి అని ఏమన్నా టెన్షన్ ఉంటే కొద్దిగా మీరు కార్న్ఫ్లవర్తో కోట్ చేసి కూడా మీరు ఇవి ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడు ఊడిపోయే అవకాశం ఏమి ఉండదు. కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం కాల్ చేసుకుందాం. చూడండి, లైట్గా కలర్ వచ్చేసాయి. మీకు ఇలా చూడండి కొంచెం ఊడుతుంది, కానీ ఇంకా మీకు మంచిగా టెక్స్చర్ రావాలి ప్లస్ ఊడిపోకుండా ఉండాలి అంటే ఇవి బాల్స్ చేసిన తర్వాత కొంచెము కార్న్ఫ్లవర్లో దొర్లిచ్చేసి మీరు ఫ్రై చేసుకుంటే మీకు ఈ ఊడిపోయే అవకాశం ఏమి ఉండదు. కానీ నాకు ఇది పర్ఫెక్ట్. నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మన ఈ గ్రేవీ మిక్చర్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఇది చూడండి, మనకు ఆయిల్ తేలిపోయి గ్రేవీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ఇంకొంచెం వాటర్ వేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ పెంచేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ, మీకు ఎంత చిక్కగా కావాలి, ఎంత పల్చగా కావాలి, అది వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక్కసారి మనం టేస్ట్ అయితే అదిరిపోయింది. కొంచెం సాల్ట్ పడుతుంది, కొంచెమే. అలాగే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ పెట్టుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీస్ని మనం లైట్గా స్లిట్ చేసి ఇందులో వేసేద్దాం లాస్ట్లోనే. ఇది ఓన్లీ కలర్ కాంబినేషన్ కోసము. కొంచెం ఆ స్పైసీనెస్ ఏమన్నా ఉంటే లాస్ట్లో మనకి స్పైసీగా టచ్ వస్తుంది. ఇది ఒక 2 లేదా 3 వేసేసేయండి. చివర్లో ఫ్రెష్ క్రీము, కసూరి మేతి లాస్ట్లోనే మన కోఫ్తాస్ని ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే వేసేస్తే ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి. కసూరి మేతిని ఇలా రాలేదనుకోండి, లైట్గా పెనం మీద వేసేసి వేడి చేసుకోండి. మనకి డ్రై అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది. సో ఇది కూడా వేసేసాను. ఇప్పుడు మన కోఫ్తాస్ని మెల్లిగా దీంట్లో వేసేద్దాం. ఆయిల్తో పాటు వేసేసేయండి. సో సింపుల్ అయిన మలాయి కోఫ్తా డిష్ రెడీ. ఇంకా కొంచెం స్వీట్గా కావాలి అంటే చిటికెడు షుగర్ వేసేసేయండి. మనకి స్వీట్గా టేస్టీగా అయిపోతుంది. ఇదైతే నాకు చాలా బాగుంది. సర్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా రెస్టారెంట్లో ఈ సాస్ రెడీ పెట్టుకుంటారంటే గ్రేవీ రెడీ ఉంటుంది, పక్కన చూసారు కదా మన ఏవైతే కోఫ్తాస్ రెడీ ఉన్నాయో అవి రెడీగా పెట్టేసుకుంటారు. అయితే వేడిది ఇలా ఒక బౌల్లో, ఏదైతే సర్వింగ్ బౌల్లో కోఫ్తా, 2 కోఫ్తాలు ఇస్తారు కదా బయట. సో మనం కూడా 2 కోఫ్తాలు, అలాగే ఎక్కువగా ఈ మలాయి గ్రేవీ వేసేసి సర్వ్ చేసేయచ్చు.
కొంచెం లాస్ట్ లో కొత్తిమీర గార్నిష్ చేసేసేయండి. ఇంకా కొంచెం స్వీట్ గా కావాలంటే మధ్యలో కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, కానీ మన కోఫ్తాస్ ని ఓపెన్ చేస్తే మధ్యలో కిస్మిసే వస్తుంది. ఇంతే. దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మరి నేను టేస్ట్ చేయడానికి మన పాన్ లో నుంచి వేడిగా చెప్పాను కదా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయని, పేరు చెప్పగానే నోట్లో నీళ్ళు వచ్చేసాయి. మరి ఇప్పుడు డిష్ రెడీ అయ్యగానే ఇంకా వెయిట్ ఎందుకు చేయాలి. మలాయి కోఫ్తా తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ మిక్చర్ ని ఒక గ్రైండర్ లో వేసుకుని నానబెట్టిన కాజు కూడా వేసుకుని కొద్దిగా పాలు పోసుకుని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకుని ఉడకబెట్టిన బంగాళదుంపని సన్నగా గ్రేట్ చేసుకోవాలి. అలాగే పన్నీర్ ని కూడా సన్నగా గ్రేట్ చేసుకుని ఇందులో కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్ అలాగే సాల్ట్ వేసి బాగా మ్యాష్ చేసి చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరికొంచెం కాజు అలాగే కిస్మిస్ తీసుకుని ఫైన్ గా చాప్ చేసి ఈ మిశ్రమాన్ని ఉండలుగా డివైడ్ చేసిన పన్నీర్ మిశ్రమంలో మధ్యలో స్టఫ్ చేసి మళ్ళీ ఉండలుగా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ మరియు తగినంత బటర్ వేసుకుని అందులో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా, బిర్యానీ ఆకు వేసుకుని కాస్త వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు పేస్ట్ ని వేసుకుని తగినన్ని నీళ్లు వేసుకుని అలాగే ఇలాచి పొడి, సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్ వేసుకుని ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు స్లోగా ఈ జీడిపప్పు పేస్ట్ ని ఉడకనివ్వాలి. మరొక పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని చేసి పెట్టుకున్న పన్నీర్ ఉండల్ని ఈ నూనెలో వేసుకుని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి ఆ తర్వాత ఈ వేయించుకున్న పన్నీర్ కోఫ్తాలని పక్కన పెట్టుకుని ఇప్పుడు మన గ్రేవీలో మరి కాస్త క్రీమ్, టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అలాగే క్లిప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకుని చివర్లో కసూరి మేతి ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న కోఫ్తాలను వేసుకుని వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.